गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। వక్రరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు అనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతిపురంలో కూడా 292 అధ్యాయాలు పూర్తి చేసి 293వ అధ్యాయంలోని 3వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 4వ శ్లోకం కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యథోదయ గిరౌ ద్రవ్యం సన్నికర్షేణ దీప్యతే తథా తత్సన్నికర్షేణ హీనవర్ణోపి దీప్యతే. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఉదయ పర్వతం మీద ఉండే అన్ని వస్తువులు కూడా చక్కగా ఎలా ప్రకాశిస్తాయో, మంచివారితో దగ్గరగా ఉండటం వల్ల వాళ్ళు తక్కువ వర్ణం వ్యక్తి అయినా సరే మంచి గుణాలతో వెలుగొందుతాడు. యాదృశేన హివర్ణేన భావ్యతే శుక్లమంబరం తాదృశం కురుతే రూపం ఏతదేవమవేహిమే. తెల్లటి వస్త్రానికి రంగు వేస్తే అది ఆ రంగుతోనే విరాజిల్లుతుంది. ఇలాగే ఎలాంటి సాంగత్యం చేస్తే అలాంటి రూపమే కలుగుతుంది. తస్మాత్ గుణేషు రజ్యేధా మా దోషేషు కదాచన అనిత్యమేహమర్చాన జీవితం ఈ చలాచలు. కాబట్టి నువ్వు సుగుణాల మీదనే ఆసక్తి చూపించు కానీ చెడు మీద కాదు. మానవ జీవితం అనిత్యం, చంచలమైనది. సుఖే వా యది వా దుఃఖే వర్తమాన విచక్షణ యశ్చినోతి శుభాన్యేన సతంత్రాణి పశ్యతి. విద్యావంతుడు సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా మంచి పనినే చేస్తాడు. మంచినే ఎంచుకునేవాడు శాస్త్రాలను సరిగ్గా గ్రహిస్తాడు. ధర్మాదపేతం యత్కర్మాయజ్ఞపి శాన్ మహాఫలం న తత్సేవేత మేధావి న తద్ధితమిహోచ్యతే. ధర్మానికి దూరమైన పని వల్ల ఈ లోకంలో అశాశ్వతమైన గొప్ప సుఖం ఉండవచ్చు. మేధావి అయిన వాడు దాన్ని ఎప్పుడూ స్వీకరించకూడదు. అది ఇక్కడ శాశ్వత సౌఖ్య హేతువు కాదని పెద్దలు చెప్తారు. ఇదంతా కూడా పరాశర గీత అంటారు. పరాశరుడు జనక మహారాజుకు చెప్పిన వాక్యాలు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి.